ఇది చూడండి, ఇక్కడ నీళ్ళు ఉంటాయి, చూపిస్తాను ఆగండి. ఇదిగోండి, నీళ్ళు తగ్గిపోయాయి. అదేదో మార్నింగ్ పడింది, ఇప్పుడు వరకు పోలే. ఇక్కడ నుంచి నీళ్ళు కిందకి పోతానే ఉన్నాయి. చూడండి, వెళ్ళే వాళ్ళు కూడా. మరి ఇది మొత్తం ఇస్తే ఇక్కడ నుంచి చదువుకుంటే అక్కడ దాని నుంచి ఇక్కడ వరకు మొత్తం ఫుల్ నీళ్ళే. ఇక్కడ చూడండి, ఏదో కొంచెం సాయంత్రం అయిపోయింది కదా, దానికే నీళ్ళు వరదల వల్ల నీళ్ళు మొత్తం వచ్చేసాయి. ఒక వీధిలో అనుకుంటారా, వీధిలో అయితే దారుణం ఉంది. చూపిస్తానండి. చూడండి, ఇక్కడ తడి ఉంది. సరే, మెట్ల నిన్నంతా వచ్చేసాయి. కానీ అక్కడికంటే కొంచెం స్టడీ జారి పడిపోతాము. ఇంతకీ వర్షాలు ఎక్కువ వస్తున్నాయి. మీరు కూడా బయటికి రాకండి, జలుబులు జ్వరాలు వస్తాయి. మీకే మంచిగా చెప్తున్నా, ఓకేనా? చూడండి, అక్కడ నుంచి ఇక్కడ వరకు నీళ్ళు లేవు. ఇక్కడ వరకు ప్లాంట్స్ ఉన్నాయి చూడండి కింద. అక్కడ నుంచి అక్కడ వరకు వచ్చేసాయి. ఇంకా ప్లాంట్స్ అన్నీ తగ్గ ఉన్నాయి. కమ్మ మీరు తింటారా? సార్, నేను ఒకసారి చూపిస్తానండి, మీరే షాక్ అయిపోతారు. సైడ్ ఇప్పుడు చూడండి, మిగతా ఆడుకుంటే జ్వరం వస్తాయి. కానీ మార్నింగ్ నుంచి మా ఇంట్లో కూడా వాటర్ వచ్చేసాయి. తట్టుకోలేకపోయాను నేనైతే బాధ. దానివల్ల ఇన్సెక్ట్స్ అన్నీ వచ్చేసాయి. దానివల్ల ఇప్పుడు చూడండి, ఇక్కడ ఒక చిన్న కొట్టు ఉంది. కొట్టు అంటే మీనింగ్ బా చూడండి, ఎంత బాగా వచ్చేసాయి. మీకు ఒకటి చెప్పడం మర్చిపోయాను. చూడండి, ఇక్కడ వరకు నీళ్ళు వచ్చే సైడ్ ఒక చిన్న సన్ ఉండిద్ది. అసలు అక్కడ నుంచి ఇక్కడ వరకు నీళ్ళు వచ్చేసాయి. గేట్ అంటే ఆ లోపల ఎక్కువ వచ్చేసాయి. ఇంకా ఇక్కడైతే మా ట్యాప్ దగ్గర ఎంత వచ్చేసాయో. కొట్టు అంటే ఏందో చెప్తా అన్నా కదా. కొట్టు అంటే చిన్నగా హోల్స్ మీద నీళ్ళు ఉంటాయి, చిన్నగా, వాటిని కొట్టు అంటారు. ఓకే, తెలుసుకోండి. నాకు ఇప్పుడే తెలిసింది కొట్టని. ఇంకా మా వరదల గురించి అయితే ఇంకా చెప్పడం మర్చిపోయి, నీళ్ళలో అస్సలు ఆడుకోండి. ఇంకొకటి, ఈ బిల్డింగ్ ఉంది కదా, ఈ బిల్డింగ్ కొంచెం బెస్ట్.